హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అండ్ నా వీడియోస్‌ని ఇంతవరకు సపోర్ట్ చేస్తూ వస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు ద వీడియో, మనం ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్‌ని స్టెప్ బై స్టెప్ ఎలా తీసుకోవాలనేసి చెప్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలో నేను చెప్తా. ఈరోజు ప్రస్తుతానికి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. పాలసీబజార్.com ఓపెన్ చేయగానే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఆప్షన్ ఉంటుంది. అది మీరు సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఎవరికైతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ నేము, వాళ్ళ ఏజ్, వాళ్ళ సిటీ అండ్ వాళ్ళకి ఏమైనా కరెంట్ డిసీజెస్ ఉన్నాయా, ఇలాంటి కొన్ని బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. అది అడిగిన డీటెయిల్స్ మీరు ఇచ్చేసారంటే మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఒక స్టెప్స్ అయితే మెయిన్ స్టెప్స్ మీరు ఫాలో అవ్వాలి. ఆ స్టెప్స్ ఎలా ఫాలో అవ్వాలో నేను స్క్రీన్లో చూపిస్తాను. ఎవరికైతే మీరు పాలసీ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీకు స్క్రీన్ ఇలా ఉండాలి. సో నేనైతే అంటే నాకు తీసుకోవాలనుకుంటున్నాను. నేను సిటీ అయితే బెంగుళూరు అప్లై చేశాను మీకు ఎగ్జాంపుల్ కోసం. అండ్ మీరు మెయిన్గా అప్లై చేయాల్సింది ఫిల్టర్స్. సో ఇక్కడ ఫిల్టర్స్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత షార్ట్ బై అండ్ క్లిక్ చేసి క్యాష్లెస్ హాస్పిటల్ నెట్వర్క్ అని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మెయిన్ మన క్యాష్లెస్ హాస్పిటల్ నెట్వర్క్ ఎక్కువ ఉండాలి. అండ్ కవరేజ్ వచ్చేసి మినిమమ్ 10 to 24 lakhs ఉండేలాగా చూసుకోండి. రూమ్ రెంట్ టైప్ వచ్చేసి నో రూమ్ రెంట్ లిమిట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే లిమిట్ ఉండకూడదు. సో అప్పుడైతే మీకు బెనిఫిట్ అయ్యిద్ది. నెక్స్ట్ వచ్చేసి పాలసీ బెనిఫిట్స్ వచ్చేసి మొత్తం ఆల్ ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేయండి. పోస్ట్ హాస్పిటలైజేషన్ కవర్డ్, నో క్లెయిమ్ బోనస్ కూడా ఉండాలి. ఫ్రీ హెల్త్ చెకప్ కూడా ఉండాలి. డాక్టర్ కన్సల్టేషన్ అండ్ ఫార్మసీ కూడా ఉండాలి. రిజిస్టరేషన్ బెనిఫిట్స్ ఉండాలి. డే కేర్ ట్రీట్మెంట్స్ ఉండాలి. ఫ్రీ హాస్పిటలైజేషన్ కవర్డ్ కూడా ఉండాలి. సో అన్ని రకాల బెనిఫిట్స్ మనకు కావాలి కాబట్టి మనం అన్ని ఆప్షన్స్ ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ మెటర్నిటీ కవర్. ఒకవేళ మీరు వర్కింగ్ ఉమెన్ ఆర్ వర్కింగ్ హస్బెండ్ ఉన్నారంటే తనకి ఆల్రెడీ మెటర్నిటీ కవరేజ్ మీకు కూడా కవర్ అయ్యిద్ది. సో అలాంటప్పుడు మీకు అవసరం లేదు. ఒకవేళ మీరు వర్కింగ్ కాకపోతే మీకు మెటర్నిటీ కవరేజ్ కూడా కావాలంటే కూడా మీరు ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకైతే అవసరం లేదు కాబట్టి నో ప్రిఫరెన్స్ పెడుతున్నా. నెక్స్ట్ ప్రీమియం పర్ మంత్ వచ్చేసి మీరు ఎలాంటి టైప్ ఆఫ్ ప్రీమియం అయితే మీరు ముందే సెలెక్ట్ చేసుకోకండి. నో ప్రిఫరెన్సే పెట్టండి. ఒకవేళ ఇన్ బిట్వీన్ 1000 to 1500 కావాలంటే మేబీ కొన్ని పర్టికులర్ కంపెనీస్ మీకు రావచ్చు. అప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవడానికి చాలా టఫ్ ఉంటుంది. సో నో ప్రిఫరెన్స్ పెట్టండి ఇక్కడ. పోర్టబిలిటీ వచ్చేసి ఒకవేళ మీకు ఎగ్జిస్టింగ్ ప్లాన్ ఉంటే మీరు పోర్ట్ కూడా చేసుకోవచ్చు. నాకైతే లేదు కాబట్టి న్యూ ప్లాన్ నేను బై చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మెటర్నిటీ కవర్ వెయిటింగ్ పీరియడ్. ఒకవేళ మీకు మెటర్నిటీ కవరేజ్ మీరు అక్కడ కానీ మీరు సెలెక్ట్ చేసుకుంటే కవర్డ్ ఆఫ్టర్ 2 years, 3 years, 4 years అంటే 2 years తర్వాత నాకు అప్లికబుల్ అయిద్ది అనే మీనింగ్ ఇక్కడ. సో నాకైతే అవసరం లేదు కాబట్టి నేను నో ప్రిఫరెన్స్ పెట్టుకున్నా. మీకు ఒకవేళ కావాలంటే మీరు ఏదో ఒక ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్. ఇక్కడ వచ్చేసి మీకు ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఏమైనా డిసీజెస్ ఉంటే వాటికి నేను కవర్ ఆఫ్టర్ 1 year, 2 years, 3 years ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ డిసీజ్ ఉంటే దీని మీనింగ్ ఏమంటే ఒకవేళ మీకు డిసీజ్ ఉంటే ఆఫ్టర్ 1 year తర్వాత మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు ఈ క్లెయిమ్ ప్రాసెస్కి. వితిన్ ఈ 1 yearలో మీరు అవ్వరు. అట్లా మీరు 2 years పెట్టుకోవచ్చు, 3 years పెట్టుకోవచ్చు. వెయిటింగ్ పీరియడ్ అనేది ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ 3 years ఉంటుంది. ఒకవేళ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉన్నా లేదా ఎక్కువ ఇయర్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. అండ్ మెటర్నిటీ కవరేజ్ ఉన్న వాళ్ళకు కూడా ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది 2 to 3 years. నేనైతే ఇక్కడ నో ప్రిఫరెన్స్ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి పాలసీ పీరియడ్. నేనైతే 2 yearsకి తీసుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు 3 yearsకి తీసుకోవాలంటే మీకు సమ్ పర్సెంటేజ్ ఆఫ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. నాకైతే 2 yearsకి ఎనఫ్. నేను 2 yearsకి తీసుకోవాలనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇన్సూరర్. నాకు ఏదైనా పర్టికులర్గా నాకు ఈ కంపెనీస్లోనే మీరు తీసుకోవాలనుకుంటే కూడా మీరు కంపేర్ చేయొచ్చు. నేను చూపించిన విధంగా నేను అప్లై చేసిన ఫిల్టర్స్తో కలిపి 4 కంపెనీస్ వచ్చి 7 ప్లాన్స్తో. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే నేను బెస్ట్ అనుకున్న కంపెనీ వచ్చేసి నివియా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అనమాట. ఎందుకంటే ఇది రీసెంట్గా కూడా ఐపీఓ వచ్చింది. వీళ్ళు ఒక బెస్ట్ ప్లాన్ అయితే ప్రొవైడ్ చేశారు. బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఆ బెనిఫిట్ ఏదో నేను చెప్తాను మీకు. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను ఇలాంటి హెల్త్ ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు డబ్బులే డబ్బులు అని చెప్పేసి నేను క్యాప్షన్ కూడా పెట్టడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు అది ఐపీఓ ప్రైస్ నుంచి ఇప్పుడు 30% అయితే అప్ అయింది. షేర్ కూడా మీరు చూసినట్లయితే. ఎందుకంటే వాళ్ళు ఒక బెనిఫిట్ ప్రొవైడ్ చేయడం వల్ల వీళ్ళు లాస్ నుంచి ఇప్పుడు ప్రాఫిట్‌లోకి వచ్చారనమాట. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే నివేబూపా హెల్త్ ఇన్సూరెన్స్ లీడ్‌లో ఉంది.
వన్ ఆఫ్ ద లీడ్ కంపెనీ అని చెప్పొచ్చు. సో కమింగ్ టు ద టాపిక్, నేను వచ్చేసి నాకు ఇక్కడ 4 కంపెనీస్ వచ్చాయి. నేను ఇక్కడ 3 కంపెనీస్ కంపేర్ చేయొచ్చు. సో నాకు మిడ్ కేర్ కంపెనీ నాకు తెలుసు బెస్ట్ అని, అండ్ నివే బూపా తెలుసు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఈ 2లో నాకు ఈ 2 కంపెనీస్ తెలీదు, ఎందుకంటే నేను అంత అబ్జర్వ్ చేయలేదు. బట్ నేను కంపేర్ చేస్తాను వన్ హెల్త్ సపోర్ట్ ప్లస్, ఎందుకంటే 100% క్లెయిమ్ ఉంది కాబట్టి. ఈ 3 కంపెనీస్ని మీరు కంపేర్ చేయొచ్చు. ఇక్కడ స్క్రీన్లో మీరు చూస్తే ఈ 3 కంపెనీస్లో కంపేర్ చేసి ఏది బెస్టో కూడా మీకు ఇక్కడే చూపించేస్తుంది. ఎవ్రీ పాయింట్లో నివ్య బూపానే బెస్ట్ అని చూపిస్తుంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. బట్ ఏ పాయింట్ బెస్ట్ అనేది మనం చూద్దాము. ఫస్ట్ ఇది వచ్చేసి నాకే నేను తీసుకుంటున్నాను కదా, ఇది మిడ్ ఇయర్ మెంబర్ అడిషన్ వచ్చేసి మీరు చైల్డ్ని యాడ్ చేయొచ్చు, అది ప్రీమియం కూడా పెరుగుతుంది. అది రెండిట్లో ఉంటుంది, బట్ బెస్ట్ వచ్చేసి నివ్య బూపాలో. నెక్స్ట్ వచ్చేసి రీస్టోరేషన్ ఆఫ్ కవర్, అంటే 10 lakhs వన్స్ ఇన్ ఏ ఇయర్. అంటే రీస్టోరేషన్ కవరేజ్ అంటే ఒకవేళ మీరు 1 yearలో క్లెయిమ్ చేస్తే అది పార్షన్ ఆఫ్ దట్ క్లెయిమ్, అంటే 10 lakhs అయినా మీరు క్లెయిమ్ చేయొచ్చు, లేదా సమ్ పార్షన్ ఆఫ్ ద అమౌంట్ అయినా క్లెయిమ్ చేసినా ఒక్క ఇయర్లో మీరు ఒక్కసారే చేయాలి మెడికేర్లో. అదే నివ్య భూపాలో అయితే మీరు అన్లిమిటెడ్ టైమ్స్ మీరు ఒకవేళ మీరు 10 lakhs మీరు క్లెయిమ్ చేసుకున్నా మళ్ళీ రీస్టోర్ అవుతుంది 10 lakhs. ఒకవేళ మీరు ఆ 10 lakhs సమ్ పర్సన్ ఆఫ్ ద అమౌంట్ మీరు క్లెయిమ్ చేసుకున్నా వితిన్ 1 yearలోనే మళ్ళీ ఆ 10 lakhs మళ్ళీ రీస్టోర్ అవుతుంది. సో ఈ పాయింట్లో కూడా నివ్య భూపానే విన్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, రినవల్ బోనస్. ఒకవేళ మీరు ఆ పర్టికులర్ ఇయర్లో మెడికేర్లో మాత్రం నువ్వు క్లెయిమ్ చేయకపోతే మాత్రం ఎవ్రీ ఇయర్కి మీకు 5 lakhs యాడ్ అయ్యింది. ఒకవేళ మీరు క్లెయిమ్ చేస్తే ఆ 5 lakhs మీకు యాడ్ అవ్వదు. అదే నివ్య భూపాలో అయితే మీకు 10 lakhs యాడ్ అయ్యింది క్లెయిమ్ చేయకోకుండా ఆ పర్టికులర్ ఇయర్కి. అట్లా మీరు క్లెయిమ్ చేసుకోకుండా ఉంటే ఇయర్ అని మీకు 10 lakhs 10 lakhs 10 lakhs మీకు యాడ్ అయ్యింది. సో ఒకవేళ మీరు క్లెయిమ్ చేసినా కూడా మీరు ఎంతైతే అమౌంట్ క్లెయిమ్ చేస్తారో ఆ అమౌంట్ మైనస్ చేసి మిగతా అమౌంట్ ఇంకొక ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అదే వన్ హెల్త్లో అయితే ఓన్లీ 1 lakh ఇయర్ మీకు యాడ్ అవుతుంటుంది. ఒకవేళ మీరు క్లెయిమ్ చేయకపోతే, క్లెయిమ్ చేస్తే మాత్రం ఆ 1 lakh మీకు మైనస్ అవుతుంది. ఫ్రీ హెల్త్ చెకప్ ఇక్కడ మీకు యాక్చువల్గా ఇక్కడ నివ్య భూపా విన్ అయింది బెస్ట్ కంపారిజన్లో. బట్ నేను చెప్తాను మీ ప్రియారిటీస్ ప్రకారంగా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మెడికేర్ ప్రీమియర్లో మీరు ఎంత కవరేజ్ మీరు ఎంత తీసుకున్న 10 lakhs 20 lakhs 5 lakhs 24 lakhs ఎంత తీసుకున్నా వాళ్ళు మీకు 10,000 ఇస్తారు. ఒక ఇయర్లో ఒకసారి మీరు హెల్త్ చెకప్ చేసుకోవచ్చు. అదే నివ్య భూపాలో అయితే ఎవ్రీ 1 lakh సమ్కి 500 రూపీస్ ఇస్తారు. అంటే 10 lakhs అంటే 5,000 రూపీస్ ఇస్తారు ఫ్రీ హెల్త్ చెకప్కి 1 yearలో ఒకసారి. సో ఒకవేళ మీరు కవరేజ్ మీద ఇంక్రీజ్ అయింది అనుకోండి అమౌంట్, అలానే ఫ్రీ హెల్త్ చెకప్ అమౌంట్ కూడా మీకు ఇంక్రీజ్ అయ్యింది. వీళ్ళు వన్స్ ఇన్ ఇయర్ మీరు చెకప్ చేసుకోవచ్చు, బట్ ఎంత అమౌంట్ అనేది అయితే ఇక్కడ ఇవ్వలేదు. సో ఇక్కడ ప్రియారిటీస్ ప్రకారం నాకు ఈ మెడికేర్ అయినా మీరు తీసుకోవచ్చు, లేదా నివ్య భూపా అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ డీటెయిల్డ్ కంపారిజన్ మనం చూసినట్లయితే ఇది ఆల్రెడీ చూసాము. క్లెయిమ్ పెయిడ్ వితిన్ 3 months ఆల్రెడీ 3 కంపెనీస్కి 100% ఉంది. మనం ఇచ్చిన ఫిల్టర్స్ ప్రకారం ఈ కంపెనీస్ బెస్ట్గానే ఉంటాయి. బట్ ఈ 3లో మీరు ఏది తీసుకోవాలనేది పాయింట్ టు పాయింట్ కంపేర్ చేసిన తర్వాత తీసుకోండి. ఇప్పుడు మనం చూసిన విధంగా అయితే ఆల్మోస్ట్ 4 పాయింట్స్ నివ్య భూపానే విన్ అయింది. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక 5 పైన చెప్పుకుంటూ వెళ్తాను, బికాజ్ నా వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి. సో రూమ్ రెంట్ వచ్చేసి వీళ్ళు ఎన్ని కేటగిరీస్ 3 కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. మెయిన్ చెప్తాను. క్యాష్లెస్ హాస్పిటల్స్ మనం చూసినట్లయితే వీళ్ళు 12,000 ఉంటే నివ్య భూపా 10,000 ఉన్నాయి. వన్ హెల్త్ వచ్చేసి 9,000 ఉన్నాయి. కోపే అంటే ఎంత అమౌంట్ పే చేస్తారు ఈ ఇన్సూరెన్స్, వీళ్ళు ఫుల్ క్లెయిమ్ అంటే 10 lakhs అంటే 10 lakhs పే చేస్తారు. బట్ ఇక్కడ మీరు వన్ హెల్త్ చూసుకున్నట్లయితే ఏజ్ 60 పైన ఉండే వాళ్ళకి ఓన్లీ 80% వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. 20% మీ పాకెట్లో నుంచి మీరు పే చేసుకోవాలి. సో ఇక్కడ విన్ అయింది ఎవరు, మెడికేర్ అండ్ మెడికేర్ ప్రీమియర్ అండ్ నివ్య భూపా 2 విన్ అయ్యాయి. నెక్స్ట్ ప్రీ హాస్పిటలైజేషన్ కవరేజ్ ఇది 60 days ఇస్తుంటే ఇది కూడా 60 days, ఇది ఓన్లీ 30 days. ఇక్కడ కూడా ఈ 2నే విన్ అయినాయి. పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజ్ ఇక్కడ 90 days ఇస్తుంటే ఇక్కడ 180 days వస్తుంది. సో ఇక్కడ నివ్య భూపా విన్ అయింది, ఇక్కడ ఓన్లీ 60 days. సో ఈ రెండిట్లో మీరు ఏదో ఒక సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మెయిన్గా విన్ అనేది నివ్య భూపా. నెక్స్ట్ అంబులెన్స్ ఛార్జెస్ మీరు చూసుకున్నట్లయితే 5,000 కవర్ చేస్తుంటే ఇది అప్ టు 10 lakhs, ఇది అప్ టు 5,000. సో ఇక్కడ మీరు హాస్పిటలైజేషన్ అటు హోమ్ వచ్చేసి మెడికేర్ అయితే ప్రొవైడ్ చేయదు, బట్ నివ్య భూపా ప్రొవైడ్ చేస్తుంది అప్ టు 10 lakhs అండ్ వన్ హెల్త్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఒక్క పాయింట్లో మాత్రం వన్ హెల్త్ విన్ అయింది అండ్ నివ్య భూపా కూడా. అండ్ మెయిన్గా విన్ అయినది ఎవరు, ఇక్కడ కూడా నివ్య భూపానే.
అండ్ నెక్స్ట్ మనం ఏ ఫ్యాక్టర్ చూద్దామంటే డైలీ క్యాష్ అలవెన్స్ చూసినట్లయితే మీకు 2000 పర్ డే ఇస్తుంటే ఇక్కడ 2000 పర్ డే ఇస్తుంటే ఇక్కడ 500 పర్ డే ఇస్తున్నారు. అండ్ వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి ఒకవేళ మీకు స్పెసిఫిక్ ఇల్నెస్ అంటే స్పెసిఫిక్ ఏదైనా డిసీజ్ క్యాన్సర్ హార్ట్ ప్రాబ్లమ్ ఇలాగ దానికి 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అండ్ ఒకవేళ మీకు ఎగ్జిస్టింగ్ అంటే ఇన్సూరెన్స్ తీసుకున్నకు ముందే ఒకవేళ మీకు ఏదైనా డిసీజ్ ఉంటే మీరు నివ్య భూపాలు మాత్రం 3 years వెయిట్ చేయాలి. ఇక్కడ మాత్రం 2 years, ఇక్కడ కూడా 3 years. ఇక్కడ మెడికేర్ విన్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ థింగ్ వచ్చేసి మెటర్నిటీ కవరేజ్. నాకు ఇంకొక చోట కవర్ అవుతుంది కాబట్టి నేను మెటర్నిటీ తీసుకోవట్లేదు కాబట్టి నాకు కంపారిజన్లో నాకు నివ్య భూపా బెస్ట్ అనిపించింది. ఒకవేళ మీరు మెటర్నిటీ పర్టికులర్గా కావాలంటే మెడికేర్ ప్రీమియం బెస్ట్. అండ్ నాకు మెటర్నిటీ కాకుండా మిగతా అన్ని ఫ్యాక్టర్స్ మంచిగానే ఉండాలంటే నివ్య భూపా బెస్ట్. సో నాకు మెటర్నిటీ అవసరం లేదు కాబట్టి నాకు నివ్య భూపా నేను బై చేయాలనుకుంటున్నాను. నేను ఇక్కడ అన్ని కంపేర్ చేశాక నాకు బెస్ట్ నివ్య భూపా అనిపించింది. నా కండిషన్స్ ప్రకారం, నా ఫిల్టర్స్ ప్రకారం. సో నేను నివ్య భూపా నేను బై చేయాలనుకుంటున్నా. ఇది రికమెండేషన్ కాదు. మీరు కంపేర్ చేసిన తర్వాత మీకు ఏమైనా డిసీజెస్ ఉన్నా మీ కండిషన్స్ని బట్టి మీకు ఏది బెస్టో ఎలా కంపేర్ చేసుకోవాలనే ప్రాసెస్ మాత్రమే. సో ఇది నేను బై చేయాలనుకుంటున్నా. ఇది 2 years కాబట్టి మీకు 17,700 చూపిస్తుంది. మీరు డివైడెడ్ బై 24 months అని అంటే 24 అంటే 2 years కదా, మీరు డివైడెడ్ బై 24 వేసుకుంటే పర్ మంత్ ఎంతనో మీకు అక్కడ వాల్యూ చూపిస్తుంది. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి 700-750 ఆ మధ్యలో వస్తుంది. సో మీరు ప్రొసీడ్ టు ప్రపోజల్ అని మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక కాల్ అయితే వస్తుంది వెరిఫికేషన్కి. సో మీరు తీసుకున్నట్టు ఈ ప్రీమియం. ఒకవేళ నేను చెప్పాను కదా నివ్య భూపాకి బెనిఫిట్ ఉంది, మిగతా కంపెనీస్కి ఒక బెనిఫిట్ అయితే లేదు నేను కంపేర్ చేసి చూసినప్పుడు. అదేంటంటే మీరు ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూసారా లాక్ ద ప్రీమియం యాజ్ పర్ ఎంట్రీ ఏజ్ టిల్ యువర్ క్లెయిమ్. ఒకవేళ నేను క్లెయిమ్ చేసుకోలేదనుకోండి, ఇప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాను 2024 నుంచి 2025 క్లెయిమ్ చేసుకోలే, 26 క్లెయిమ్ చేసుకోలే. ఆ 2 years నేను క్లెయిమ్ చేసుకోకుండా ఉండే ఇయర్స్ వరకు నాకు ఇదే ప్రీమియం అంటే నేను 800 కడుతుంటే పర్ మంత్ ఆ ఇయర్స్ కూడా 800 పర్ మంత్ కట్టుకుంటూ వెళ్తాను అనమాట. సో మీరు అది కావాలి, ఆ బెనిఫిట్ కావాలంటే మీరు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్స్ ఓకే 2000 మీకు ఇక్కడ ఇంక్రీజ్ అయ్యిద్ది, బట్ లాక్ ప్రీమియం మీరు చేశారంటే మీ ప్రీమియం అనేది లాక్ అయ్యిద్ది. మీరు నెక్స్ట్ ఇయర్కి ఆ ప్రీమియం అనేది ఇంక్రీజ్ అవ్వదు. ఇప్పుడు 800 మీరు కడుతుంటే నెక్స్ట్ ఇయర్కి అదే ఉంటుంది. ఆ నెక్స్ట్ ఇయర్ మీరు క్లెయిమ్ చేసుకునేంత వరకు అదే కంటిన్యూ అవుతుంటుంది. సో మీరు ఇంకొక మీకు బెనిఫిట్ కూడా ఉంది ఇక్కడ, క్యారీ ఫార్వర్డ్ ద బ్యాలెన్స్ సమ్ ఇన్షూర్డ్. అంటే మీరే ఒక సమ్ ఆఫ్ ద పోర్షన్ మీరు ఒకవేళ క్లెయిమ్ చేసుకుంటే మిగతా అమౌంట్ అది ట్రిపుల్ అవుతుంది. ఇక్కడ 5 times అవుతుంది. అండ్ అంతేకాకుండా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ కూడా ఇక్కడ ఎంత ఉంది, 4 years ఉంది. ఇక్కడైతే ఓన్లీ 3 years ఉంది. 3 years తర్వాత మీరు ఎలిజిబుల్ అనమాట ఇది క్లెయిమ్ చేసుకోవడానికి. సో ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి నేను ఈ ఆప్షన్ ఎంచుకున్నాను నేను తీసుకునేటప్పుడు కూడా. ఇదేనండి టోటల్ ఓవరాల్ ప్రాసెస్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి స్టెప్ బై స్టెప్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందంటే మీరు కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కమెంట్ చేయండి. అండ్ మీలో ఎంతమంది హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పటికీ ఆల్రెడీ తీసుకున్నారో కూడా కింద కమెంట్ చేయండి, సో దట్ నాకు కూడా తెలుస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.